1,45,00,000 ఈ కార్డులున్న ఈ రాష్ట్రంలో రెక్కాడితేనే కానీ డొక్కాడిని జనం చాలా మంది ఉన్నారు. రోజు పనికి వెళ్ళాలి, ఆ పని చేసుకుని మరి బతికే కార్యక్రమంలో చాలా మంది ఉన్నారు. ఈ రేషన్ ఈ దుకాణాల వల్ల ఇబ్బంది పడే పరిస్థితి పోయి ఎండియు బళ్ళు ద్వారా ఒక్క రోజు కూడా పని వేస్ట్ కాకుండా ఇంటి దగ్గర సరుకులు అందే కార్యక్రమం జరగబట్టి ఎంతో మంది ఆడవారున్నారు, ముసలివారున్నారు, చాలా చిన్నవాళ్లు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా మంది దానికోసం ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. అటువంటి ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా ఇది అందటం వల్ల కొన్ని వేల మంది రోజు పనిచేసుకునే వాళ్ళు పని మానుకుని రేషన్ షాపులు కాడ పడిగాపులు పడి రేషన్ తీసుకోవటం కోసం సర్వర్లు పనిచేయక మరి చాలా ఇబ్బంది పడి గతంలో కొన్ని వేల కోట్లు నష్టపోయే పరిస్థితులు ఉండేది. ఎందుకంటే 400 నుంచి 600 రూపాయలు కూలీ రేటు ఉంది. దానివల్ల ఆ రోజు కూడా వెళ్ళి ఆ రోజు కూలి మాని ఒకవేళ సర్వర్లు పనిచేయకపోతే మరుసటి రోజు కూడా వెళ్ళి అలా ఒక రోజు మానటం వల్ల ఈ వేల లక్షల మంది మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు మరి లాస్ అయ్యేవారు ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా 100 కోట్లు 300 నుంచి దగ్గర 800 కోట్ల రూపాయలు రాష్ట్రంలో రెక్కాడితే కానీ దొక్కాడిని జనం లాస్ అయిపోయిన గతంలో కోకొల్లో మరి ఇవాళ నిన్ననే మళ్లీ పాత సిస్టానికి తెరలేపారు. ఆ పాత సిస్టంతో తెరలేపటం నిన్న అనంతపురంలో ఒక 70 ఏళ్ల వృద్ధురాలు తొలిగా ఆవిడ రేషన్కి వెళ్లి మరి అక్కడ మరణించడం జరిగింది. మరి ఆవిడ మరణించడం జరిగింది. ఒకసారి మీరు చూడండి, ఇది ఆవిడ మరణించటం అదే ఆటోమేటిక్ అన్ని నడుస్తాయి కదా. మరణించడం జరిగింది 70 ఏళ్ల వృద్ధురాలు. ఇలాగా రేషన్ నిన్న వైజాగ్లో 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ప్రజలే పట్టుకుని వాళ్ళని ఏదైతే రేషన్ షాప్ ద్వారా తరలిపోతున్నాయో రైస్ని మరి పోలీస్ స్టేషన్లో పెట్టి కేసు పెట్టించడం జరిగింది. మీరు ఏదో ఈ బళ్ల మీద అవినీతి జరిగిపోతుంది అంటున్నారు. మీరు ఈ 12 నెలల్లో ఎన్ని బళ్ళుని మీరు పట్టుకున్నారు, ఎంత రేషన్ ని దొంగచాటుగాళ్ళు అమ్ముతా ఉంటే పట్టుకున్నారని నేను అడుగుతున్నా. మేము ఇవాళ రేషన్ షాపుల వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు, రేషన్ షాపులను కూడా మేము కొనసాగించాం. రేషన్ షాపులతో పాటు ఈ ఎండియు బళ్ళు నడిచినాయి. వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కమిషన్ కూడా పెంచుతారని చెప్పారు. వాళ్ళను కూడా రద్దు చేసేది లేకుండా రేషన్ షాపుల వాళ్ళు కంటిన్యూ అవ్వాలి, ఎండియు బళ్ళు కూడా కంటిన్యూ అవ్వాలని చెప్పి అందరినీ ఆదుకునే మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీరు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. లక్షల ఉద్యోగాలు గాలికేరు. ఇవాళ మీరు వాలంటీర్లని 2,60,000 మందిని నిష్కారణంగా తీసేసి 10,000 ఇస్తారని చెప్పి మోసం చేశారు. అలాగే ఏదైతే లిక్కర్ షాపులో పనిచేస్తున్న మరి 25,000 మందిని తీసేసి మరి వాళ్ళని కుటుంబాలకి దుమ్ము పోశారు. ఇవాళ ఈ రేషన్ మీద దగ్గర 9,260 మంది మా ఆపరేటర్లు అయితే వాళ్ళ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 10,000 మంది, టోటల్ 20,000 కుటుంబాలని రోడ్డును పడేసే పని చేశారు మీరు. ఇవాళ మేము రేషన్ వాళ్ళ షాపుల వాళ్ళకి ఏమి అన్యాయం చేయలేదే, రేషన్ షాపుల వాళ్ళకు కూడా మేలు చేశాం, ఎండి బళ్ళు వాళ్ళకు కూడా మేలు చేశాం, ప్రజలకు మేలైన పథకాన్ని అందించే కార్యక్రమం చేసాం ఇంటికే. ఇవాళ చూడండి, లైన్లో ఉండి వాళ్ళు ఇబ్బందులు పడతా కిలోమీటర్ లెక్క మరి వాళ్ళ బస్తాలో లైన్లో పెట్టుకుని ఇవాళ ఏదైతే ఏజెన్సీ ఏరియాలో ఆ చిన్న పిల్లలతోటి కడుపుతోటి ఉన్నవాళ్లు కోనలు దాటుకుంటా ఇవాళ రేషన్ తెచ్చుకునే పరిస్థితికి తీసుకెళ్లారు. ఇవాళ ఎన్నో షాపుల్లో సర్వర్లు పనిచేయక ఇవాళ తణుకులోనే తీసుకోండి, ఈ తణుకులోనూ రాష్ట్రంలోనూ సర్వర్లు పనిచేయక వాళ్ళు ఉసూరుమంటూ అలో లక్ష్మణ అంటూ ఇవాళ రేషన్ అందించలేక తెచ్చుకోలేక మళ్ళీ ఇళ్లకెళ్లే పరిస్థితి అవుతుంది. వాళ్ళు ఇంట్లో వాళ్ళ పని చేసుకుని బతకాలా, వాళ్ళు ఈ రేషన్ కోసమే ఎదురు చూడాలా?
నేను ఏం చేయాలని చెప్పి మీరు ఈ దుర్మార్గమైన పని చేస్తున్నారని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ గా నేను అడుగుతా ఉన్నాను.